సత్తివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పైన ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే బాధితురాలు లైంగిక ఆరోపణలు కూడా చేయడం జరిగింది. తనను మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేశాడు, వాటికి సంబంధించినటువంటి ఆధారాలు తన దగ్గర ఉన్నాయంటూ కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కొద్ది నిమిషాల క్రితమే బాధితురాలు కొన్ని వీడియోలు అంటే ఆదిమూలం బాధితురాలు ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ వీడియోలను సైతం ఆమె రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే అతను వైసీపీలో ఉన్నటువంటి సమయంలో ఆమె అంటే తెలుగుదేశం పార్టీలో చాలా కీలక పాత్ర పోషించింది నియోజకవర్గంలో. అతను వైసీపీలో ఉన్నటువంటి సమయంలో ఆమె అనేక కార్యక్రమాలు చేసింది అక్కడ ఆదిమూలంకు వ్యతిరేకంగా. అయితే చివరి నిమిషంలో అతను టీడీపీలోకి చేరడం, పార్టీ మారిన తర్వాత అతనికి బీఫామ్ వచ్చిన తర్వాత కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాను. కానీ అధిష్టానం ఆదేశాల మేరకే ఆదిమూలంను గెలిపించుకునేందుకు సర్వశక్తులు ప్రయత్నం చేశాను. కానీ గతంలో వైసీపీలో ఉన్నటువంటి సమయంలో తనను వ్యతిరేకించాను కాబట్టే తన పైన కక్ష గట్టి అంటే పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా తన పైన కక్ష గట్టి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. లైంగిక వేధింపులకు పాల్పడమే కాకుండా తనను మానసికంగా హింసించాడు అంటూ కూడా బాధితురాలు మీడియా ముందు చెప్పినటువంటి మాట మనం చూస్తున్నాం. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే అర్ధరాత్రి సమయంలో తనకు ఫోన్ చేసి వేధించేవాడని, తను చెప్పిన దగ్గరకు రాకపోతే నీ అంతు చూస్తా, మీ ఫ్యామిలీని చంపుతానంటూ కూడా బెదిరింపులకు దిగాడు. దాంతో ఆ బెదిరింపులకు లొంగిపోయే తను చెప్పినటువంటి హోటల్కి వెళ్ళాననేటువంటి అంశాన్ని ఆమె చెప్పింది. ఆమె రిలీజ్ చేసినటువంటి 3 వీడియోలు కూడా అంటే తన పైన 3 సార్లు లైంగిక దాడి జరిగిందనేటువంటి అంశం ఆమె చెప్తుంది. 3 సార్లు కూడా ఆమె అంటే 3 సార్లు ఎక్కడికి వెళ్ళింది ఏంటనేటువంటి అంశాలు కూడా చెప్పడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా మీడియా ముందు పెట్టింది. ఖచ్చితంగా తనకు న్యాయం చేయాలని, అతని పార్టీ నుండి తొలగించాలంటూ కూడా బాధితురాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. శ్రీహరి.